వెల్కమ్ బ్యాక్. పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఒకప్పుడు వర్షాలు పడితే తప్ప పంట లేని పరిస్థితి. ఇప్పుడు నారుమళ్ళు కూడా ఒకప్పుడు నీళ్లు వస్తే నారుమళ్ళు వేసాం. ఇప్పుడు నీళ్లు వస్తే నారుమళ్ళు కాదు, నువ్వు సీజన్ ప్రకారం వేయండి. మళ్ళా తుఫాన్ రాక మునిపే పంట తీసుకునే పరిస్థితి రావాలి. అదే సమయంలో నేను అగ్రిటెక్ కూడా తీసుకొచ్చి అగ్రికల్చర్లో కూడా వినూత్నమైన మార్పులు తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో రైతు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు. అదే సమయంలో పక్కనే మనోహర్ గారు ఉన్నారు. ఈసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 95% కంప్లీట్ అయిందా? 40 lakh మెట్రిక్ టన్ చేశారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే కూడా 6 లక్షల మెట్రిక్ టన్లు ఎక్కువ చేశారు. 24 hours 48 hours డబ్బులు పే చేశారు. 24 hours మెజారిటీ పే చేశారు. 9,300 కోట్లు పే చేశాం. అంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తున్నది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. మీకు ఇవన్నీ చేసినప్పుడు ఒక తృప్తి, ఒక ఆనందం ఉంటే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఓసారి బాధ కలుగుతుంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో నేను ఒకటే, పోలవరం దగ్గర నుంచి ఒక్క కర్నూలు మాత్రం రాదు, కానీ కర్నూలులో కూడా కొన్ని వస్తాయి. ఆలూరు వస్తుంది, పత్తికొండ వస్తుంది, కొద్దిగా కర్నూలు దగ్గరికి వస్తాయి. కానీ ఎమ్మికనూరు ఆ ఏరియా అంతా కూడా కొంచెం ఇబ్బంది ఉంటే దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. అవసరమైతే తుంగభద్ర నుంచి ఆ ప్రాంతానికని నీళ్లు తీసుకొచ్చి ఎంతవరకు చేయగలుగుతాం చేసి ఇక్కడి నుంచి కూడా ఎంతవరకు సప్లిమెంట్ చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. నేను ఆ సంకల్పంతోనే గోదావరి కృష్ణ అనుసంధానం చేస్తే పెన్నా డెల్టాలో ఉండే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ సంవత్సరం మీరు చూస్తే 365 TMC నీళ్లు రాయలసీమలో ఈరోజు అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. అది చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, రాయలసీమ అంటే ఒకప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు ఒక పంటకు నీళ్లు ఇవ్వాలనేటువంటి నెల్లూరు జిల్లా 2 పంటలు వేసుకునే పరిస్థితి వచ్చారు. 2 కూడా వరేసే పరిస్థితికి వస్తున్నారు. సోమశిల, కందలేరు ఫుల్గా ఉన్నాయి. ఖరీఫ్ కూడా నీళ్ళు రెడీగా పెట్టాం, అంటే అర్లీ ఖరీఫ్ ఇవ్వడానికి. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే మేము అందుకే వాణిజ్య పంటలు కూడా వేయాలి. ప్యాడీని వేస్తే ప్రాబ్లం వస్తుందని కూడా చెప్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. 2 రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర. అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను. కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి, దేవాదులు స్టార్ట్ చేశాం. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 TMC నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం. RDSలో నీళ్లు రాకపోతే ఆ రోజు జోరాల లింక్ కెనాల్ పెట్టి 40,000 acres ఆఫ్ ఇరిగేషన్ మహబూబ్నగర్లో ఇచ్చాం. ఇలాంటి అనేకమైన ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ గోదావరి పైన ఆలీసాగర్, ఇంకొక ప్రాజెక్టు గుప్తా అనుకుంటా, గుప్తా, ఈ 2 కూడా స్టార్ట్ చేశాం. ఒకప్పుడు హైదరాబాదుకు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 yearలో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. ఈరోజు హైదరాబాద్లో ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మోస్ట్ లివబుల్
సిటీ హైదరాబాద్, ఇంక్లూడింగ్ ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, హైటెక్ సిటీ కానీ, సైబరాబాద్ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఫార్మా కానీ, స్పోర్ట్స్ కానీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్ని ఆ రోజు